రాత్రి చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే ఫోన్ కాల్కు రింగ్ ఎత్తారు, ఎక్కువ కూడా ఎందుకంటే ఫోన్ దగ్గర పెట్టుకుని ఆయన కాల్ కూడా వస్తుందా అయింది, మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, కాల్ కూడా రాగాలని చెప్పి వాల్యూమ్ పెంచుకొని ఫోన్లు దగ్గర పెట్టుకొని వస్తుందా, ఈ విలేకరికి ఫోన్ చేసి ఆ విలేకరికి ఫోన్ చేసి ఏమవుతుందన్నా నిజమేనా ఇది ఆయనకు అంటారు కదా, మరి నా పేరు ఎందుకు రాసిరన్నా, నిజంగా నాకు అట్లుందా పేపర్లల్లో, అసలు మంత్రివర్గ విస్తరణ ఉందా లేదా అనేటువంటి అధికారిక ప్రకటన ఎక్కడ జరగలేదు. అటు రాజ్భవన్ నుంచి రాలేదు, రాజ్భవన్ నుంచి తక్షణమే పెడతారనుకుందాం, కానీ అటు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిద్దా అంటే అది కూడా కన్ఫామ్ లేదు. సో ఈ ఈ ఈ మంత్రివర్గ విస్తరణ అంశం ఇవాళ అన్ని పేపర్లలో ఒక్కటే కాదు అన్ని పేపర్లలో ప్రధాన వార్త ఈ మంత్రివర్గ విస్తరణ. ఇక్కడ ఈనాడులో నేడే మంత్రివర్గ విస్తరణ అని ఈనాడు, ఆ తర్వాత వెలుగులో కొత్త మంత్రులుగా 3 అని, ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో నేడే విస్తరణ అని చెప్పి ఇక్కడ, ఇక ఆ తర్వాత శనార్థి తెలంగాణలో జడుసుకున్న అధిష్టానం రెడ్లకు మంత్రి పదవులు ఇచ్చేందుకు వెనకడుగంటూ ఇది ఒక కొత్త యాంగిల్ స్టోరీ. ఇక ఇందులో సాక్షి దినపత్రికలో 3 4 ? ఆ తర్వాత నమస్తే తెలంగాణలో కూడా పాపం వాళ్ళు కూడా నేడే మంత్రివర్గ విస్తరణ అని ఆశ్చర్యార్థకంతో అన్ని రాసుకొచ్చినాయి. నిజంగా మంత్రివర్గ విస్తరణ ఉందా, ఏం జరిగింది, ఈ అంశం ఎట్లా నిన్న వార్త అయింది, ఇదంతా ఒకసారి గమనిస్తే జరిగినటువంటి అంశం ఏంటంటే మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలనేది అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది. మాదిగలకు బీసీలకు ఇవ్వాలనేటువంటి అభిప్రాయం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సరే మాల సామాజిక వర్గం నుంచి ఖర్గే వివేక్ వీళ్ళందరూ ఎంటర్ అయినప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో 2 సార్లు మాదిగ ఎమ్మెల్యేలను పిలుచుకున్నాడు. మీరంతా ఐక్యంగా ఉండండి, మంత్రి పదవి ఈయన ఇప్పించేది ఏం లేదు, ఆడ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ అధిష్టానం సిద్ధంగా ఉన్నారు ఆ విషయంలో. కానీ కాకపోతే వచ్చిన బాధ ఏంటంటే ఈయన 2 సార్లు పిలుచుకోవడంతో మీరైతే అందుబాటులో ఉండండి అనేటువంటి ఒక మాట చెప్పిండట. మీరైతే అందుబాటులో ఉండండి, 5 అందుబాటులో ఉండండి అని అటు కవంపల్లి సత్యనారాయణకు, అటు వేముల వీరేశంకు, అట్లూరి లక్ష్మణ్కు, ఆ తర్వాత మందుల సామ్యాలకు, ఆ తర్వాత చెవెళ్ళ కాళయాదకు, వీళ్ళందరికీ మీరైతే అట్లా అందుబాటులో ఉండుర్రి, నేను మళ్ళీ పిలుచుకొని మాట్లాడతా అని చెప్పిండట. ఖమ్మానికి జూన్ 10న ఖమ్మం వస్తూ ఉన్నాలే కానీ అయితే వీళ్ళు ఎక్కడ లీక్ చేసిరేమో ఇయాలే మంత్రివర్గ విస్తరణ రేపే జరగబోతుందని ఇంకా ప్రకటన నేను ఒక ఛానల్లో చూసిన ఈ అర్ధరాత్రి జరగబోతా ఉందనేటువంటిది. ఈ అసలు వాస్తవానికి గవర్నర్ ఢిల్లీలో ఉన్నాడు, ఆయన రాత్రి వచ్చిండో రాలేదు ఇంకా తెలియదు. ఇక్కడ సంబంధిత మీరు అందుబాటులో ఉండండి అనేటువంటి కార్యక్రమం జరగలే. ఇక్కడ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఆ అలంకరణలు, ఆ కార్యక్రమం హడావిడి రాజ్భవన్లో ఏమీ లేదు. కానీ వార్త మాత్రం ఇక్కడ అన్ని పేపర్లలో ప్రధాన వార్త కూర్చొని ఇక వచ్చే పాయ అని రాత్రి మొత్తం ఎమ్మెల్యేలకు నిద్ర లేదు. ఎమ్మెల్యేలు జర్ర ఫోన్ అప్పుడు జర్ర కీకి అని ఫోన్ సౌండ్ వచ్చినా ఇదేనా ఏంది మెసేజ్ కూడా పంపిరాయింది అనేటువంటి అదొకటి కనిపించింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.